మీరు చాలా రోజుల తర్వాత గుడికి వచ్చారని తెలిసి పిల్లలు జాతకాలు చూపిద్దామని వచ్చారన్నయ్యా. ఎంతమంది పిల్లలు? 4 పిల్లలయ్యా. జాతకాలు ఇవ్వండి. ఇది నా పెద్ద కుమారుడు రామచంద్ర జాతకం. ఏంటి ఇది? ఈ ఒక్క చేప రొయ్యలతో కలిసి లండన్ వెళ్ళిందంటే మొత్తం కన్సైన్మెంట్ రిటర్న్ అవుతుంది. ఆ తర్వాత ఎండు చేపలు అమ్ముకోవాల్సిందే. అప్పుడు ఇంకా రైతు బజార్లో కూర్చొని నువ్వే అమ్మాలి. తోలుడు చేస్తా. అనయ్య, మన సంఘం నుంచి చిన్నయ్య కమిటీ మెంబర్లు వచ్చారు. నమస్కారం బాబు. కూర్చోండి. విషయం అన్నయ్యకి చెప్పండి బాబు. వచ్చే నెల మన సంఘ ఎన్నికలు వస్తున్నాయి కదా, అందులో ప్రెసిడెంట్కి మిమ్మల్ని పోటీ లేకుండా ఎన్నుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఏ సుబ్బారావు గారు ఉన్నారుగా? ఉన్నారు, కానీ మీలాంటి పెద్ద వ్యాపారవేత్తలు ప్రెసిడెంట్గా ఉంటే మన సంఘం స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అయ్యా, మన కంపెనీలో 600 మంది కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. అందులో 30 వంతు వేరే కులం వాళ్లే. అందువల్ల కుల సంఘానికి అన్నయ్య ప్రెసిడెంట్గా ఉండడం అంత బాగోదనిపిస్తోంది. అయినా మన వాళ్ళ మీద మాకు ఎంతో నమ్మకం ఉండబట్టే ముఖ్యమైన పనుల్లో మన వాళ్ళని పెట్టాం. ఏ మీరే ప్రెసిడెంట్గా ఉండొచ్చుగా, ఎవరు కాదన్నారు? ఏంటి నేను ప్రెసిడెంట్గా? ఇలా చూడండి, వేరే ఊరికి పొట్టకోటి కోసం వచ్చి ఉండొచ్చు, సంఖ్యలో తక్కువగా ఉండొచ్చు, కానీ ఎందులోనూ తక్కువగా ఉండకూడదు. మహానాడులు జరపండి, మైకుల్లో అరవండి, కటౌట్లు పెట్టండి, పోస్టర్లు అంటించండి, అన్నిటికీ మీకు ఫండింగ్ చేస్తా. కానీ పిఆర్వి కుటుంబం పేరు ఏ పదవిలోనూ పోస్టర్లోనూ ఉండకూడదు. ఇది నా చిన్న కొడుకు రవిచంద్ర జాతకం. ఏంటి చిన్న కొడుకు జాతకం అంటున్నారు? చూడ్డానికి పెద్ద కొడుకు జాతకంలా ఉంది. అయ్యా, వీరి మొదటి భార్య కాలం చేశారు. ఇతను రెండో భార్య కొడుకు, మా అక్కయ్య గారు అబ్బాయి. అదిగో అక్కడున్నారే సముద్రం, ఆయన కొడుకే వీడు. 7 సంవత్సరాలకు ముందే చచ్చాడు. అందుకే ప్రతి సంవత్సరం శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మన జిల్లా ఎమ్మెల్యే, ఎంపీ, ఊరోళ్ళు, వలసెళ్ళినోళ్ళు, మన కులపోళ్ళు అందరూ వస్తారు. కానీ ఆ పిఆర్వి కుటుంబం, వాళ్ళ కులపోళ్ళు ఎవ్వరూ రారు. అంత పగ పెరిగింది. కుటుంబ ఆస్తులు, వ్యాపారం అన్నీ నా పేరు మీద ఉన్నాయి. నేను బాగున్నప్పుడే పిల్లలకు ఈ ఆస్తిపాస్తులు పంచేద్దాం అనుకుంటున్నాను. వీటిని భరించే యోగం వాళ్ళ జాతకాల్లో ఉందో లేదో చూసి చెప్పండి. ఈ పిల్లాడికి మీ ఆస్తిలో పిడికెడు మట్టి కూడా దక్కదు. కానీ చివరి వరకు మీ కుటుంబం కోసం పిడికిలి బిగిస్తాడయ్యా. వాడు ఏనుగు లాంటివాడు. మీ అందర్నీ తన భుజాల మీద ఎత్తుకొని మోస్తాడు. కానీ మీ కుటుంబానికి ఓ సమస్య వస్తే ఎదురుగా ఎవరున్నా పట్టించుకోడు, ఎత్తి పడేసి తొక్కుతాడు. సార్, పిఆర్బీ రోజు పెదపూడి వైపు వెళుతున్నారు సార్. బాచీకి శ్రద్ధాంజలి ఘటించే చోట ఈయనకేం పనయ్యా? సార్, నెక్స్ట్ చెక్ పోస్ట్ లో బ్లాక్ చేయమంటారా సార్? ఆయన అడ్డుకుంటే మనకేనయ్యా ఇబ్బంది. ఓకే సార్. అందరూ రండయ్యా. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక్కడే వెళ్ళి నిలబడతాడు. ఏంటక్క చచ్చినోడు బతికొచ్చాడు? వీడు చచ్చినవాడు అన్నయ్య. ఇద్దరు కమల పిల్లలు. జైలు నుంచి 4 రోజులు పెరోళ్ళు వచ్చాడు. ఎంతసేపు బస్ తుడుస్తారా? ఊరోళ్ళు రాళ్ళు కొట్టి పారేస్తారు. పోతాను తీసుకొని ఇళయరాజా పాట ఇంటో వెళ్ళు. నీళ్లు బండికి కొట్రా, పక్కనున్నాడు. గుడ్. సరేనా పని చూడా అన్నా. ఎవరయ్యా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? విజయవాడకి వెళ్ళాలి, బస్ ఎక్కడానికి వచ్చాము. దానికి బస్ స్టాండ్ కి పోవచ్చుగా. ఎన్ని బస్సులు ఉన్నాయి? ఇది బస్ స్టాండ్ కాదా? ఇది బస్ డిపోనయ్యా. ఇక్కడ బస్ రెడీ అయ్యి బస్ స్టాండ్ కి వెళ్తుంది. అక్కడ బస్ ఎక్కి బెజవాడ పో. ఇది బస్ స్టాండ్ కే కదా వస్తుంది. మేము ఇక్కడ ఎక్కి బస్ స్టాండ్ కి వెళ్ళి విజయవాడకి వెళ్ళిపోతాం. బట్ట పోరా బయటికి. ఎర్రినా ఫుల్కా కిందకి దిగరా. దిగడం కుదరదు, పోరా. వీడు ఖాళీగా ఉన్న బస్సులో సీటు పట్టుకోవడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఇంత త్వరగా మన దారికి రాడు. తీరా గానే నువ్వు షూట్ చేస్తే పోలీసులు ఊరుకుంటారా? ఊరికే ఉన్న వాళ్ళని లోపలికి ఎందుకు లాగుతున్నావు? నిన్ను కాల్చి కాదురా, కడిగి దించుతా అని చెప్పి పైపు తీస్తావా? ఇప్పుడు చూడరా.
చింపిరి జుట్టు నా ఊరికి చెప్తాను. ఇంకోసారి ఇట్రా చెప్తా, డీజిల్తో తడిపి తగలెట్టేస్తా. ట్రీట్మెంట్ అన్నా. నేను ఇంటికి వెళ్ళి రవణతో మాట్లాడొస్తా. రాజోలు బెజవాడి నుంచి కుర్రాలు వస్తారు, కూర్చోబెట్టు. ఎక్స్ట్రా దొబ్బకు. అనా అనా ఆపనా 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 బండి ఆపనా ఆపు. ఏమైందిరా? ఇల్లే కోర్టులో ఉంది, అన్నిలందరూ లాయర్లా కూర్చొని ఉన్నారు. నువ్వు గనక లోపలికి వెళ్తే నిన్ను అలాగే బోన్లో నిలబెట్టేస్తారు. రేయ్, నన్ను కాపాడడానికి లేడీస్ ఆర్మీ చిల్డ్రన్స్ నేవీ ఉందిరా, మరి ఇంకే. అవును కదా, దేవమ్మ లోపల ఉంది, నిన్ను కాపాడేస్తుంది. అనా అనా రాజోలు బెజవాడి నుంచి కుర్రాలు దిగిపోయారు. నెల్లూరు ఒంగోలు నుంచి సాయంత్రంకి వచ్చేస్తారు. ఓరి బండదవా, నన్ను అడగకుండా ఎందుకు రమ్మన్నావురా? నువ్వు భలేవాడివే. ప్రతి సంవత్సరం బాచిగాడి వర్ధంతికి ఏదో ఒక గొడవ తెచ్చి పెడుతున్నారు. ఈ సంవత్సరం పెసలుగా ఓ 50 మందితో గోదావరి దాటకుండా గోడ కట్టేద్దాం, ఏమంటావు? ఈ రాత్రికి ఎవడు రాడలే, ఉదయాన్నే వాళ్ళకి సీన్ సితారైంది. అన్నా, అవసరానికి ఆన్లైన్లో పిలిస్తేనే కత్తులతో వచ్చే కిరాక్ టీం అన్నా, వద్దంటే అప్సెట్ అవుతారు. సర్లే, హాఫ్ బిర్యానీ కొని తృప్తిగా పెట్టి తిరిగి పంపిస్తా. అదేంట్రా హాఫ్ బిర్యానీ? మన కుర్రాళ్ళు ఫుల్ బిర్యానీ కొనిపెట్రోయ్. ఆగరా, చావింటికి వెళ్ళి కాళ్ళు కూడా కడుక్కోకుండా వస్తున్నావు. వెళ్ళి స్నానం చేసి రాపో. అనయ్య, నేను చావింటికి వెళ్ళాను, వచ్చే దారిలో సముద్రంలో మునిగి లేచాను. అలాగే కుమారింటికి వెళ్ళి చేపల పులుసు అన్నం తినే వస్తున్నా. వాడి కులమేంటి మన కులమేంటి? వాడింట్లో తినాలని గొప్పగా చెప్తున్నావు. అనయ్య, ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడకనయ్య. మనల్ని పాతకాలం మనుషులు అనుకుంటారు. తప్పనయ్య. ఎవర్రా తప్పు? ఎవరు తప్పు? అన్నయ్యనే తప్పంటావా? అనయ్య, నేను చెప్పిరా, ఎవరు పాతకాల మనుషులు? కొత్తలో ఉన్న గొప్పతనం ఏంటి? అనయ్య, ఓ మాట వరుసకు అన్నాను. మాట వరుసని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అది కాదు. ఆ సముద్రం 7 ఏళ్లుగా మనకి ఎన్ని తల్లపులు తెస్తున్నాడు. వాడింటి చావుకి ఎందుకురా వెళ్ళావు? అనయ్య, బాచి చావుకి మనము ఒక కారణమన్న పశ్చాత్తాపంతో అక్కడికి వెళ్ళొచ్చానన్నయ్య. బాబు, ఒకసారి వంటగదికి వస్తావా? గ్యాస్ అయిపోయింది, సిలిండర్ మార్చాలి. ఎప్పుడు చూసినా అడ్డంగా వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. అయ్యా రామచంద్ర, ఆ కాలంలో నేను వ్యాపారం మొదలెట్టినప్పుడు కాకినాడలో బట్టే మొత్తం చేపలన్నింటినీ నాకే ఇవ్వాలని సముద్రం నాకు అండగా నుంచున్నాడయ్యా. అందువల్ల తమ్ముడు వెళ్ళి రావడంలో తప్పులేరయ్యా. ఏమిటి మీరు వాణ్ణి వెనకేసుకొస్తున్నారు? నువ్వు ఊరుకోవే. ఒరే, ఏ రోజైతే నువ్వు మీ అన్నల మాట వింటావో ఆ రోజే బాగుపడతావు. పిన్ని, మన రొయ్యల ఫామ్ చూసుకోవచ్చు, థియేటర్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూసుకోవచ్చు, వైజాగ్లో షిప్పింగ్ పనులు చూసుకోవచ్చు. ఇవన్నీ వదిలి పారేసి మన బస్ డిపోని ఒక బేవర్స్ అడ్డాగా మార్చాడు. బుద్ధుందారా? బుద్ధుందా నీకు? మాట వింటాడు. సవితల్లి కొడుకు కదా, అందుకే అలా ఉన్నాడు. నాన్న కోసమే ఉపయోగపడుతున్నా. అరే వచ్చేసాడు. అన్నా రానా రానా, మన వాళ్ళంతా నీకోసం వెయిటింగ్. అరే ఏంట్రా అందరూ మందు బాటలతో కూర్చున్నారు? నువ్వే కదా కొనిమ్మన్నా. రే, నేనెప్పుడు అన్నాను? అన్నా మాట మార్చుకో. నేను అన్నదేమో హాఫ్ బిర్యానీ చాలని, నువ్వే ఫుల్ బిర్యానీ కొనిమ్మన్నావు. రే పండేది, నేను కొని మంది ఫుల్ బిర్యానీ రా. అన్నా, బిర్యానీ మెక్కితే సైడ్ డిష్ గా మందు కొట్టాలట. అదే ఇప్పుడు కల్చర్ అట. నన్నేం చేయమంటావు? విజిటర్లు వెయిట్ చేస్తున్నా. ఎలా ఉన్నావు శేఖరు? అందరు బాగున్నారా? తాగాలని వెయిట్ చేస్తున్నాం. అయ్యో, నేను తాగే మూడ్లో లేను. త్వరగా ఇంటికి వెళ్ళాలి. పేకల దాకా తాగడం ఎందుకు? పేక తడిచే దాకా తాగు. కంపు పోగా ఇంటికి పోదాం. ఏంటి అంతేనంటావా? ఇవ్వు. ఏరా ఉంగరాలు, ఎలా ఉన్నావురా? ఏదో ఉన్నానన్నా. ఎందుకురా డల్గా ఉన్నావు? ఆడ పిల్లవాడిని చెప్పుతో కొట్టి తరిమేసిందనా? పెళ్ళం కొట్టిందా? అవునన్నా. ఎందుకురా? ఈ పిల్లడు ఇంత మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. రవి ఇలా ఉండటం వల్లనే వీళ్ళ ముగ్గురు జోలికి ఏ ఒక్కడూ రావటం లేదు. అన్న ఇలా పిండి పిసికే బాడీ పెంచేస్తున్నాడు. ఇదేం దారుణం అండి? ఓ మగాడి చేత పిండి పిసికిస్తూ ఆడవాళ్ళందరూ వేరే పనులు చూసుకుంటున్నారేంటి? ఏమయ్యా, ఎక్కడైనా పరోటా పిండి లేడీస్ పిసికారా? పరోటా మాస్టర్ అని పిలుస్తారు, పరోటా టీచర్ అని పిలుస్తారా? ఇక్కడ అన్న పరోటా మాస్టర్. ఇదిగోండమ్మా. ఏంటయ్యా అది? ఎప్పుడు రవిబాబే కదా పిండి పిసుకుతాడు. తనతో పాటు పిసుకడానికి ఒక అమ్మాయిని చూడమని చెప్పాను. తనని కూడా వాడే సెలెక్ట్ చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఈ అమ్మాయి ఏంటమ్మా అదే? నాకు జుట్టు మచ్చినట్టుగా ఉంది. ఏవే అన్ని పొరోటాలు తినేస్తుంది, మనకి మిగలవు. వద్దు. ఈ అమ్మాయి అయ్యయ్యో, సెల్ఫీ పేరుతో తాడు లేకుండానే ఊరేసుకున్నట్టుగా ఉంది. రిజెక్టెడ్. ఈ అమ్మాయి ఇప్పుడు నా కాలేజ్ సీనియర్ అక్క. అవునా? దుప్పట్టా వేసుకుందంటే పద్ధతి గల పిల్ల అయి ఉండాలి. ఈ అమ్మాయి మీ ఇంటికి వర్కౌట్ అవ్వదు. ఏం బ్రోకర్? ఒరే, తను క్రిస్టియన్ పిల్లరా, అప్పాలే కాలుస్తుంది, పొరోటా లాంటివి కాల్చదు. ఎందుకురా ఫోటో చూపించు? క్రైస్తవ పిల్లని చెప్తున్నారు, మరి బొట్టు పువ్వులు పెట్టుకుందేమిటి? వీళ్ళు ఆర్సీ క్రిస్టియన్లు. మనలాగే పువ్వులు బొట్టు పెట్టుకుంటారు, కానీ వీళ్ళు మన కులం కాదు.
పిండి పిసకడానికి ఎందుకు హిందూ క్రిస్టియనా వాళ్ళ కేసు అయితే మనకి 7 కొండలు, వాళ్ళకి మరియమ్మ అయితే మనకి మంచాలమ్మ, వాళ్ళకి ఆంటోనీ అంటే మనకి అయ్యప్ప స్వామి. కానీ మనం అంతా మనుషుమే. ఆ తెలుగు సంకలో బ్యాగ్ ఒకటి. వదినా, ఈ పిండి పిసికే హక్కుని ఎవరి కోసం వదులుకోను. ఇద్దరు పిసికితే పిండి సమపాలనలో ఉండదు, జీవితం నరకం. చూసుకో.